Yes, good morning everyone. Afternoon అయిపోయింది ఆల్రెడీ. ఫస్ట్ టైం ఓకేనండి. ఓకే. సో ఎస్టర్డే క్లాస్లో మనం ఆల్రెడీ స్టార్ట్ చేసామండి. లైక్ బేసిక్స్, అసలు కంపెనీ అంటే ఏంటి, కంపెనీస్ అనేది ఎలా ఉంటాయి, సో అలాగా కొంత బేసిక్ ఒక కంపెనీస్ యాక్ట్ని ఎలా చదవాలి ఏంటి అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకే. బేసిక్స్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013 ఇంట్రడక్షన్ చూడండి. కంపెనీ డెరైవ్డ్ ఫ్రమ్ ఈ లాటిన్ వర్డ్. సో ఒక లాటిన్ వర్డ్ ఉండదండి, సిఓఎం అండ్ పానిస్ అని ఒక వర్డ్ ఉండేది. ఆ వర్డ్ నుంచి మనకి కంపెనీస్ అనే వర్డ్ అనేది డిటర్మైన్ చేయడం జరిగింది. కమ్ అంటే ఏంటండి అంటే టుగెదర్, అండ్ పానిస్ అంటే ఏంటండి అంటే బ్రెడ్. యాక్చువల్గా ఓల్డెన్ డేస్లో అంటే ఈ మీనింగ్ ఎందుకు తీసుకొచ్చారని అంటే, ఇంతకుముందు కంపెనీస్ అనేది ఎలా ఉండేవి, అందరం కూడా ఏదైతే అంటే అందరూ కూడా ఒక చోట కంబైన్ అయ్యి దే విల్ కంబైన్ టుగెదర్ అండ్ దే విల్ వర్క్ ఫర్ దెమ్. లైక్ ఆ కంపెనీ కోసం వర్క్ చేసేవాళ్ళు, ఒక ఆర్గనైజేషన్ కోసం వర్క్ చేసేవాళ్ళు, అండ్ దే విల్ ఎర్న్ ద బ్రెడ్. బ్రెడ్ అంటే ఏంటి ఇక్కడ, లైక్ బ్రెడ్ అంటే బ్రెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, లైక్ జస్ట్ లైక్ ఫుడ్ లాగా. ఓకేనా, అంటే కొంత సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేయగలుగుతున్నారా, అలా కొంత సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏదైతే జనరేట్ చేస్తున్నారో బై కంబైనింగ్ ఆల్ ద పీపుల్. సో దట్స్ వై ఆ యొక్క డెఫినేషన్తో మనకి కంపెనీ అనే వర్డ్ అనేది లాటిన్ నుంచి మనల్ని డిటర్మైన్ చేయడం జరిగింది. సో ఇన్ పాపులర్ parlance, a company denotes an association of persons formed for the purpose of carrying on some business or undertaking. అల్టిమేట్గా కంపెనీ అనేది ఏంటండి, కంపెనీ ఈజ్ నథింగ్ బట్ ఫార్మేషన్ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ పీపుల్. ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్ అందరిని కూడా కంబైన్ అయ్యి ఒక సింగిల్ బిజినెస్ ఆబ్జెక్టివ్ కోసం వర్క్ చేస్తారు. దాన్ని మనం కంపెనీ అంటాం. ఓకేనా, కంపెనీ అంటే ఒక 2-3 పర్సన్స్ కలిసారండి, 2-3 పర్సన్స్ కంబైన్డ్గా అయ్యి ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ ద ల్యాప్టాప్స్ మ్యానుఫ్యాక్చర్ చేద్దామని స్టార్ట్ చేశారండి. దట్ ఈస్ అ బిజినెస్ యాక్టివిటీ. ఆ బిజినెస్ యాక్టివిటీ చేయడానికి ఎవరైతే ఇలా 2-3 పర్సన్స్ కంబైన్ అయ్యారో, అలా కంబైన్ అయ్యి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు కదా, ఆర్గనైజేషన్ మనం కంపెనీ అంటున్నాం. క్లియర్? అతను చూడండి, కంపెనీస్ యాక్ట్ 2013 రిఫర్స్ టు ద కంపెనీ యాజ్ అన్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ ఫర్ ఎకనామిక్ పర్పస్ ఆఫ్ క్యారింగ్ ఆన్ ద బిజినెస్ విచ్ కుడ్ బి ఫర్ ద పర్పస్ ఆఫ్ గెయిన్స్ ఆర్ అదర్వైజ్. అల్టిమేట్గా బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేస్తాం మనం, ప్రాఫిట్స్ అచీవ్ చేయడానికి. ఇన్కమ్, ప్రాఫిట్ మోటివ్తో ఉంటారా, సో ప్రాఫిట్ ఇంక్రీజ్ చేయడానికి, ప్రాఫిట్ అనేది అచీవ్ చేయడానికి మనం ఏదైతే ఆర్గనైజేషన్, ఏదైతే ఎంటిటీ స్టార్ట్ చేస్తున్నామో దట్ విల్ బి కాల్డ్ యాజ్ కంపెనీ. సో చూడండి, కంపెనీస్ యాక్ట్ 2013 డిఫైన్స్ ఏ కంపెనీ. కంపెనీస్ యాక్ట్ 2013లో డిఫైన్స్ అంటే డెఫినేషన్. కంపెనీస్ యాక్ట్ 2013లో డెఫినేషన్స్ ఉంటాయా సెక్షన్ నెంబర్ 2లో.
సెక్షన్ నెంబర్ 2లో కూడా మనకి ఏంటండి అంటే కంపెనీ అంటే ఏమని చెప్పారండి అంటే ఏ కంపెనీ యాజ్ ఏ కంపెనీ ఇన్కార్పొరేటెడ్ ఆర్ రిజిస్టర్ అండర్ ద కంపెనీస్ యాక్ట్ 2013 ఆర్ ఎనీ ప్రీవియస్ లా. కంపెనీస్ యాక్ట్ 2013లో ఎవరైతే రిజిస్ట్రేషన్ తీసుకున్నారో లేదా ప్రీవియస్ లాలో ఎవరైతే రిజిస్ట్రేషన్ తీసుకున్నారో వాళ్ళందరినీ కూడా మనం కంపెనీస్ అని పిలవాలి. అంటే కంపెనీస్ యాక్ట్ 2013లో ఎవరు రిజిస్ట్రేషన్ తీసుకోగలరు? ఓన్లీ కంపెనీ అయితే మాత్రమే రిజిస్ట్రేషన్ తీసుకోగలరు. కంపెనీస్ యాక్ట్ 2013 కాకుండా ఇంత ముందు కూడా ఒక లా ఉందా అంటే ఎస్, కంపెనీస్ యాక్ట్ 1956 ఉందండి. అర్థవుందా? మనకి 2013 యాక్ట్ రాకముందు 1956లో ఒక నిమిషం. సో 1956లో కూడా ఒక యాక్ట్ ఉండేది కంపెనీస్ రిలేటెడ్గా, అది కంపెనీస్ యాక్ట్ 1956. ఆఫ్టర్ దట్ 2013లో మనకి అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు. సో 2013 అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ పాయింట్ ఏంటండి అంటే కంపెనీస్ యాక్ట్ 1956లో ఎవరైనా రిజిస్టర్ అయినా కానీ లేదా కంపెనీస్ యాక్ట్ 2013లో ఎవరైనా రిజిస్టర్ అయినా కానీ వాళ్ళందరినీ కూడా మనం కంపెనీస్ అని చెప్పాలి. ఓకేనా? కంపెనీ అనేది ఏంటండి అంటే ఒక ఆర్టిఫిషియల్ ఎంటిటీ వేర్ ద ఐడెంటిటీ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద కంపెనీ ఈజ్ ఇండిపెండెంట్ ఫ్రమ్ ద కంపెనీ ఇట్సెల్ఫ్. ఒక ఆర్టిఫిషియల్ ఎంటిటీ అంటే ఏంటండి అంటే ఇప్పుడు మనం ఉన్నామా హ్యూమన్ బీయింగ్స్, న్యాచురల్ పర్సన్స్. మనం న్యాచురల్ పర్సన్స్ ఎలాగైతే ఉన్నామో కంపెనీ కూడా ఒక పర్సనే, బట్ కాకపోతే న్యాచురల్ పర్సన్ కాదు కదా, దాన్ని మనం ఆర్టిఫిషియల్ పర్సన్ అంటాం. అవుతుందా? ఒక రోబోట్ అండి, ఒక రోబోట్ ఎలా ఉంటుంది? లైక్ ఈజ్ ఇట్ ఏ న్యాచురల్ పర్సన్? న్యాచురల్గా నిజంగా పర్సనా? న్యాచురల్ పర్సన్ కాదు, బట్ కాకపోతే ఆర్టిఫిషియల్గా మనం ఒక పర్సన్లా క్రియేట్ చేసాం అనుకోండి, దాన్ని మనం ఆర్టిఫిషియల్ పర్సన్ అంటాం. అవునా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ యాక్టివిటీస్ ఎలాగైతే ఉన్నాయో, సో హ్యూమన్ యాక్టివిటీస్ లాగా అది కూడా ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ చేయగలుగుతుంది. ఒక రోబోట్ కూడా వర్క్ చేయగలుగుతుంది, ఒక రోబోట్ వెళ్ళి సర్వ్ చేయగలుగుతుంది. ఇలా యాక్టివిటీస్ హ్యూమన్ లాగా అది కూడా చేస్తుంది కాబట్టి దాన్ని మనం ఏమంటున్నాం? ఆర్టిఫిషియల్ పర్సన్ అంటున్నాం. న్యాచురల్ పర్సన్ కాదు, ఆర్టిఫిషియల్ పర్సన్. సేమ్ ఇక్కడ కూడా ఏంటండి అంటే కంపెనీ కూడా ఏంటండి అంటే ఒక ఆర్టిఫిషియల్ ఎంటిటీ. అంటే యాజ్ హ్యూమన్ బీయింగ్స్ ఎలాంటి రైట్స్ ఉంటాయో, యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్స్ మనకి ఎలాంటి రైట్స్ ఉంటాయో కంపెనీకి కూడా అలాంటి రైట్సే ఉంటాయి. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్స్ మనకి ఎలాంటి ఆబ్లిగేషన్స్ అయితే ఉంటాయో అలాంటి ఆబ్లిగేషన్సే కంపెనీకి కూడా ఉంటాయి. అవునా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ ఏ, మిస్టర్ బి ఇద్దరు పర్సన్స్ ఉన్నారండి, వాళ్ళిద్దరు గొడవ పడ్డారు, లేదా వాళ్ళిద్దరు ఏదో బిజినెస్ లేదా ఏదో సంథింగ్ వాళ్ళిద్దరు ఏదైనా లాస్ జరిగింది, ఒక పర్సన్ ఇంకో పర్సన్కి లాస్ జరిగింది. దట్స్ వై దే బోత్ వెంట్ టు ద కోర్టుకి వెళ్ళొచ్చా? ఇద్దరు గొడవ జరిగింది, ఇద్దరు కూడా కోర్టుకి వెళ్ళొచ్చా? కోర్టుకి వెళ్ళి ఇద్దరి మీద కేసు ఫైల్ చేసుకోవచ్చా? సార్ ఇతనే తప్పు చేశారు, ఇతనే తప్పు చేశారు, ఇద్దరు కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చా? చేయొచ్చు. ఎందుకండి? వాళ్ళు న్యాచురల్ పర్సన్సే కాబట్టి కోర్టులోకి వెళ్ళి కేసు ఫైల్ చేయొచ్చు. అలాగే ఇక్కడ ఏమంటున్నామండి అంటే కంపెనీ కూడా ఒక ఆర్టిఫిషియల్ పర్సనే. కంపెనీ కూడా కావాలంటే మీరు వెళ్ళి కంపెనీ మీద కేసు ఫైల్ చేయండి, ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. కంపెనీ కూడా మీ మీద కేసు ఫైల్ చేయొచ్చు. అవుతుందా? దాన్ని మనం ఏమంటున్నాం? కంపెనీ ఈజ్ ఏ ఆర్టిఫిషియల్ పర్సన్. ఓకేనా? అర్థమవుతుందా? ఆర్టిఫిషియల్ పర్సన్ అంటే అర్థమవుతుందా? న్యాచురల్ పర్సన్కి ఏదైతే రైట్స్ ఉంటాయో అలాంటివే కంపెనీకి కూడా అప్లై అవుతాయి. బట్ కంపెనీ ఈజ్ నాట్ ఏ న్యాచురల్ పర్సన్, ఇట్ ఈస్ అన్ ఆర్టిఫిషియల్ పర్సన్. ఓకే. సో therefore like any other natural person, company to has any rights and liabilities that it can incur in the course of operations. సో రెగ్యులర్ బిజినెస్లో ఏదైతే ట్రాన్సాక్షన్స్ జరుగుతాయో అవన్నీ కూడా కంపెనీకి కూడా అప్లై అవుతాయండి. అండ్ ఇక్కడ ఏంటండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పండి, మీరు రిలయన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్లో ఒక జ్యువెలరీ పర్చేజ్ చేశారు. రిలయన్స్ జ్యువెలర్స్ ఉందా మన దగ్గర? ఇండియాలో రిలయన్స్ జ్యువెలర్స్ ఉన్నాయి కదా, రిలయన్స్ జ్యువెలర్స్ ఉన్నాయి, రిలయన్స్ రిలేటెడ్గా షాపింగ్ మాల్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ దట్. టెలికామ్ అన్ని సెక్టర్స్ కూడా రిలయన్స్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ జ్యువెలర్స్లో మీరు ఒక జ్యువెలరీ పర్చేజ్ చేశారు. ఓకేనా? అయితే ఆ తర్వాత తెలిసింది ఏంటండి అంటే ఆ జ్యువెలరీ ఏదైతే పర్చేజ్ చేశారో అందులో సమ్ డిఫెక్ట్స్ ఉన్నాయి, లేదా అది రియల్ గోల్డ్ కాదు, డమ్మీ గోల్డ్ ఏదైనా చేసేసి మీకు ఇచ్చేసారు. ఇప్పుడు మీరు వెళ్ళి కేసు ఫైల్ చేద్దాం అనుకుంటున్నారు. కేసు ఫైల్ చేయాలి కదా, ఎందుకు? మీరు ఏదైతే అమౌంట్ పే చేస్తారో ఆ అమౌంట్ మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి. ఇప్పుడు ఆ అమౌంట్ కోసం మీరు చెప్పండి ముఖేష్ అంబానీ మీద కేసు ఫైల్ చేస్తారా? ఎవరి మీద కేసు ఫైల్ చేస్తారు? కంపెనీ మీద కేసు ఫైల్ చేస్తారు. అంటే రిలయన్స్ కంపెనీ మీద కేసు ఫైల్ చేస్తాం కానీ ముఖేష్ అంబానీ మీద కేసు ఫైల్ చేయడానికి ఛాన్స్ లేదు. అఫ్ కోర్స్ ఈజ్ ద ఓనర్, అతను ఓనర్ అయినా కానీ అతని మీద కేసు అనేది అసలు ఫైలే అవ్వదు, కంపెనీ మీద కేసు ఫైల్ అవుతుంది. అవుతుందా? బికాస్ కంపెనీ కూడా ఒక సపరేట్ పర్సన్. కంపెనీ కూడా మనం ఎలా ట్రీట్ చేయాలి? కంపెనీని కూడా ఒక సపరేట్ పర్సన్లా ట్రీట్ చేయాలి, మనలాగే కంపెనీ కూడా. బట్ కాకపోతే మనం న్యాచురల్ పర్సన్స్, కంపెనీ వచ్చేసరికి ఆర్టిఫిషియల్ పర్సన్ అంతే. ఓకేనా? అర్థమైందా?
చూడండి టోటల్గా మనకి కంపెనీస్ యాక్ట్ యొక్క స్ట్రక్చర్ ఏంటండి అంటే ఈ కంపెనీస్ యాక్ట్ 2013 ఈజ్ రూల్ బేస్డ్ లెజిస్లేషన్ విత్ 29 చాప్టర్స్ అండ్ 470 సెక్షన్స్ అండ్ 7 షెడ్యూల్స్. టోటల్గా కంపెనీస్ యాక్ట్ మొత్తం కూడా ఏంటంటే అంటే ఒక 7 షెడ్యూల్స్లో రాశారు. ఆ 7 షెడ్యూల్స్ కూడా ఇట్ వాస్ డివైడెడ్ విత్ 29 చాప్టర్స్. 29 చాప్టర్స్ కింద డివైడ్ చేశారు. అండ్ ఆ 29 చాప్టర్స్లో కంబైన్డ్గా మనకి 470 సెక్షన్స్ ఉన్నాయండి. చూద్దా టోటల్ కంపెనీస్ యాక్ట్లో కంబైన్డ్గా వీ హ్యావ్ 470 సెక్షన్స్ ఆర్ దే. సో ఇందులో మనం ఆల్మోస్ట్ ఆల్ ఒక 200 వరకు కూడా సెక్షన్స్ అనేది మనం చదవబోతున్నాం ఇన్ ఇంటర్మీడియట్. రిమైనింగ్ 200 కూడా యూ విల్ లెర్న్ ఇన్ ద ఫైనల్ లెవెల్. ఓకేనా? ఎందుకంటే ఒక టోటల్ కంపెనీస్ యాక్టే మీకు టోటల్ కంపెనీస్ యాక్ట్ ఇచ్చారనుకోండి, ఇక వేరే సిలబస్ ఇవ్వకూడదు, అంత సిలబస్ ఉంటుంది. కానీ ఎక్స్పర్ట్స్ ఇంకా చాలా హెవీగా ఉంటాయి ఫైనల్లో. అవుతుందా? సో దట్స్ వై దిస్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ ద కంపెనీస్ యాక్ట్. అసలు మన ఎయిమ్ ఏంటండి? కంపెనీస్ యాక్ట్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటండి అంటే కంపెనీస్ యాక్ట్ 2013 ఎయిమ్స్ టు ఇంప్రూవ్ కార్పొరేట్ గవర్నెన్స్, సింప్లిఫై రెగ్యులేషన్స్ అండ్ స్ట్రెంథెన్ ద మైనారిటీ ఇన్వెస్టర్స్. కార్పొరేట్ గవర్నెన్స్ అంటే కార్పొరేట్స్ అంటే ఏంటి? కంపెనీస్ అన్నిటిని కూడా ప్రాపర్గా రెగ్యులేట్ చేయాలి. మార్కెట్లో కంపెనీస్ రోజుకు ఒక కంపెనీ స్టార్ట్ అవుతుందండి, వాటికి ప్రాపర్ రెగ్యులేషన్ లేదంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కంపెనీస్ అనేది బిహేవ్ చేస్తారా? లైక్ కంపెనీస్ అందరూ కూడా ఏంటి, కంపెనీ స్టార్ట్ చేస్తారు, పబ్లిక్ దగ్గర నుంచి అమౌంట్ తీసుకుంటారు, కంపెనీ క్లోజ్ చేసి వెళ్ళిపోతారు. ఇలా వెళ్ళిపోవచ్చా? అలా అయితే పబ్లిక్ అందరూ లూజ్ అవుతున్నారు లేదా అమౌంట్ అనేది? సో పబ్లిక్ అమౌంట్ లూజ్ అవుతున్నారు కాబట్టి సో మనం ఏం చెప్తామని అంటే ఇలా కంపెనీ తరపున కంపెనీ వల్ల పబ్లిక్ మనీ లూజ్ అవ్వకుండా ఉండాలంటే ఈ కంపెనీస్ అన్నిటికీ కొన్ని రెగ్యులేషన్స్ పెట్టాలి. మీరు కంపెనీ కింద స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? యూ మస్ట్ టు టేక్ ద రిజిస్ట్రేషన్. కంపెనీస్ యాక్ట్ దగ్గరకు వచ్చి లైక్ ఎంసీఏ రిజిస్టర్ దగ్గరకు వచ్చి రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. రిజిస్ట్రేషన్ తీసుకునేటప్పుడు మల్టిపుల్ డాక్యుమెంట్స్ అడుగుతారు, ఆ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాలి. అవన్నీ ఓకే, మీ ట్యాన్ నెంబర్ అన్నీ కరెక్టే అని తెలిసిన తర్వాత అప్పుడు మీకు సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఇస్తారు. సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఉంటేనే మీరు కంపెనీ కింద స్టార్ట్ చేయగలరు, అదర్వైజ్ యూ కెనాట్ ట్రీట్ ఇట్ యాజ్ ఎ కంపెనీ. అంటే ఇన్ని రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నారు లేదా? సో ఇవన్నీ రెగ్యులేషన్స్ ఎందుకు పెట్టాం? టు రెగ్యులేట్ ద కంపెనీస్ని రెగ్యులేట్ చేయాలి. అండ్ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో, కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్, వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేయాలి. వాళ్ళకి లాస్ కాకుండా మనం ప్రొటెక్షన్ అనేది ఇవ్వాలి. దట్స్ వై దిస్ కంపెనీస్ యాక్ట్ అనేది మనకి యూజ్ అవుతుందండి. ఒకసారి చూడండి ఫీచర్స్ ఆఫ్ ఏ కంపెనీకి ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి. వేరియస్ ఫీచర్స్ ఆఫ్ ఏ కంపెనీ ఆర్. ఫస్ట్ ఫీచర్ ఏంటండి? ఫీచర్ ఏంటి? సపరేట్ లీగల్ ఎంటిటీ. తెలుసా సపరేట్ లీగల్ ఎంటిటీ అంటే? తెలుసా చెప్పండి. కంపెనీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఓనర్స్. సింపుల్. సపరేట్ లీగల్ ఎంటిటీ అంటే ఏంటండి? కంపెనీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇట్స్ ఓనర్స్. సో ఓనర్స్ వేరు, కంపెనీ వేరు. ఓకేనా? ఎలా పాసిబుల్ అవుతుంది సార్ అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ కంపెనీ ఉందండి. రిలయన్స్ కంపెనీ ఇస్ దే. అయితే ఇప్పుడు రిలయన్స్ కంపెనీలో ఏంటి? ముఖేష్ అంబానీ ఉన్నారా? అలాగే వాళ్ళ రిలేటెడ్ పార్టీస్ చాలా మంది ఉంటారు అందులో. అండ్ అలాగే డైరెక్టర్స్ కూడా ఉంటారు. ముఖేష్ అంబానీ ఆల్సో డైరెక్టర్, చైర్మన్. ఓకేనా? ఇలా డైరెక్టర్స్, చైర్మన్స్ వీళ్ళందరూ కంపెనీలో ఉంటారు. ఓకేనా? అయితే ఇప్పుడు కంపెనీ ఓనర్స్ ఎవరంటే మీరు ఏం చెప్తారు? కంపెనీలో ఓనర్స్ ఎవరంటే ఎవరు చెప్తారండి? ముఖేష్ అంబానీయా? ఈజ్ ద ఫౌండర్, అంతే. ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ది రిలయన్స్. బట్ కాకపోతే ఓనర్స్ ఎవరండి అంటే అఫ్ కోర్స్ ఇక్కడ ఈ కంపెనీలో ఎవరైతే షేర్ హోల్డింగ్ ఉందో, షేర్ అంటే టోటల్ కంపెనీని పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం మనం. షేర్ అంటే అదే, అంటే రియల్గా డివైడ్ చేయడం కాదు, న్యూమరికల్గా బై ద షేర్స్ డివైడ్ చేస్తాం. అవుతుందా? ఇప్పుడు మీరు చిన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రదర్స్ ఉన్నారనుకోండి, ఏదైనా ఒక కేక్ తెచ్చుకున్నారు, ఇద్దరు షేర్ చేసుకుంటారా?
ఇద్దరిది అయిపోతుందా? సేమ్ అక్కడ ఇక్కడ కంపెనీలో కూడా కంపెనీలో ఉన్న ఓనర్షిప్ని విల్ కట్ ఇన్ టు ద పీసెస్, మల్టిపుల్ పీసెస్ కింద కట్ చేసి షేర్ హోల్డర్స్కి ఇచ్చేస్తాం. అందుకోసం మనకి నేమ్ ఏమొస్తుంది? షేర్ అని వస్తుంది. సో విల్ గెట్ ద సమ్ పార్ట్ ఓన్లీ, దట్స్ వై ఇట్ ఈస్ షేర్. సో షేర్ హోల్డింగ్ ఏదైతే ఉందో, షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో దే విల్ బి ద రియల్ ఓనర్స్. అర్థవుతుందా? అండ్ ఈ షేర్ హోల్డర్స్లో కూడా కావాలంటే ముఖేష్ అంబానీ ఉండొచ్చు. అర్థవుతుందా? ఎందుకంటే అతను కూడా కంపెనీ ఇన్వెస్ట్ చేయొచ్చు కదా అమౌంట్ అనేది. సో అతను కూడా ఇన్వెస్ట్ చేస్తే అతను కూడా షేర్ హోల్డర్ అవుతారు, అతను కూడా రియల్ ఓనర్ అవుతారు. అర్థవుతుందా? సో ఇలాగ మనకి ఏంటండి అంటే కంపెనీలో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో దే విల్ బి ట్రీటెడ్ యాజ్ ద రియల్ ఓనర్స్ ఆఫ్ ది కంపెనీ. అండ్ మెంబర్స్ ఎవరు సార్ అంటే, మెంబర్స్ అంటే వీళ్ళందరూ ఇంక్లూడ్ అవుతారు. ఇంకా డైరెక్టర్స్ కావచ్చు, చైర్మన్ కావచ్చు, ఫౌండర్ కావచ్చు, షేర్ హోల్డర్స్, వీళ్ళందరూ కూడా ఏమవుతారండి? మెంబర్స్. ఇప్పుడు చెప్పండి, యాజ్ ఎ మెంబర్ మీరు రిలయన్స్ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు ఒక 1 lakh ఇన్వెస్ట్ చేశారండి, ఒక 1 lakh ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు మీరు ఓనర్ కదా, రిలయన్స్ కంపెనీలో మీరు అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు, 1 lakh ఇన్వెస్ట్ చేశారు. యూ బికేమ్ ఏ షేర్ హోల్డర్ అయ్యారు. ఇప్పుడు మీరు కంపెనీ యొక్క ఓనరా కాదా? ఎందుకు కాదండి? వై నాట్? మోర్ దెన్ 1% ఉందండి నా దగ్గర. ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ ద రిలయన్స్. ఐ హ్యావ్ ఓన్లీ 1%. ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ ద రిలయన్స్. మీ దగ్గర 1%, మీరు కూడా 1% తీసుకోండి, మీరు కూడా ఓనర్స్ అవుతారు. 0.2% ఉంది, అయినా కానీ ఓనరే. అవుతుందా? ఇప్పుడు నుంచి మీ నేమ్ పక్కన యాడ్ చేస్తారా అంబానీ అని? షేర్ ఒక 1000 పెట్టి షేర్ పర్చేజ్ చేసి నేమ్ పక్కన అంబానీ అని యాడ్ చేయొచ్చు మనం కూడా. ఓకే, సింపుల్గా చూడండి, ఓనర్స్ అయితే షూర్ అండి. ఓకేనా? సో మీరు కంపెనీలో కొంత మెంబర్షిప్ ఉన్నా కానీ యువర్ ద ఓనర్, యూ విల్ బి ట్రీటెడ్ యాజ్ ద ఓనర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్లో సమ్ డిస్ప్యూట్ వచ్చింది, లేదా రిలయన్స్లో కొన్ని లాసెస్ వచ్చేసాయి, ఫుల్గా లాసెస్ వచ్చేసాయి. రిలయన్స్ ఏంటంటే ఒక బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకుంది, ఇప్పుడు కంపెనీలో లాసెస్ ఉన్నాయి, రీపే చేయలేకపోతుంది. బ్యాంకర్ వచ్చి రిలయన్స్ కంపెనీని అడిగారు, సో అమౌంట్ ఇవ్వండి, సో మాకు ఇంత లైబిలిటీ ఉంది, ఇవ్వండి అని అడిగారు. కాబట్టి ఇప్పుడు మీరు ఓనర్ కదా, మీ దగ్గర నుంచి కలెక్ట్ చేయొచ్చా? మీ దగ్గర నుంచి కొంత పోర్షన్ కలెక్ట్ చేయొచ్చా? మీ పోర్షన్ వరకేనండి. ఇప్పుడు షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి 10%, 12%, 1%, అలా అందరి దగ్గర నుంచి లైబిలిటీ కలెక్ట్ చేద్దాం అనుకున్నాం. కలెక్ట్ చేయొచ్చా? చేయకూడదా? ఎందుకు చేయకూడదండి? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఓనర్సా కదా? ఇప్పుడు మీరు అందరూ రిలయన్స్ కంపెనీలో షేర్స్ పర్చేజ్ చేశారు అనుకోండి, ఓకేనా? యు ఆల్ బాట్ ద షేర్స్ ఇన్ ద రిలయన్స్ కంపెనీ, పర్చేజ్ చేస్తారు. ఇప్పుడు మీరు ఏమవుతున్నారండి? యు ఆర్ ద మెంబర్స్ ఆఫ్ ది కంపెనీ. మెంబర్స్ని ఇక్కడ మనం ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో ఆ షేర్ హోల్డర్స్ని మనం ఏమంటున్నాం? రియల్ ఓనర్స్ ఆఫ్ ది కంపెనీ అని చెప్తున్నాం. ఇప్పుడు మీరు ఓనర్స్ అయ్యారండి, కంపెనీలో ఓనర్స్ అయ్యారు. ఇప్పుడు కంపెనీలో ఒక లిటిగేషన్ ఏదో జరిగింది, కంపెనీలో అమౌంట్ లేవు, బ్యాంకర్కి లోన్ పే చేయాలి. ఇప్పుడు లోన్ పే చేయాలన్నప్పుడు ఆ లోన్ అనేది వీళ్ళకి అసలు కంపెనీలో అమౌంట్ లేదు, 0, లాస్ వచ్చింది కాబట్టి 0. ఇప్పుడు పే చేయాలండి, 100 lakhs పే చేయాలి, 100 lakhs ఇంట్రెస్ట్ పే చేయాలి. చెప్పండి, మీ దగ్గర నుంచి కలెక్ట్ చేయొచ్చా? బ్యాంకర్ కలెక్ట్ చేయొచ్చా? అసలు ఎప్పుడన్నా విన్నారా షేర్ హోల్డర్స్ ఇలా కంపెనీకి అమౌంట్ లైక్ అమౌంట్ యొక్క లైబిలిటీ షేర్ హోల్డర్స్ బేర్ చేశారని అక్కడ విన్నారా? వినలేదు. ఎందుకండి అంటే ఇట్ ఈస్ బేస్డ్ అపాన్ ది సపరేట్ లీగల్ ఎంటిటీ కాన్సెప్ట్ ఉంటుందండి ఇక్కడ. సపరేట్ లీగల్ ఎంటిటీ అంటే కంపెనీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇట్స్ ఓనర్స్. ఇప్పుడే చదువుకున్నారా? అంటే ఓనర్స్ వేరు, కంపెనీ వేరండి. అర్థమవుతుందా? బ్యాంకర్ లోన్ ఎవరికి ఇచ్చారు? మీకు ఇచ్చారా? కంపెనీకి ఇచ్చారు. కలెక్ట్ చేయాల్సింది ఎక్కడి నుంచి? కంపెనీ దగ్గర నుంచి. కంపెనీలో ప్రాఫిట్స్ ఉంటే కలెక్ట్ చేయండి, లాస్ ఉంటే కంపెనీ మీద కేసు ఫైల్ చేయండి, కంపెనీని క్లోజ్ చేసేయండి, కంపెనీ అసెట్ సేల్ చేసేయండి. అంతేగాని మీ దగ్గరకు వచ్చి అడిగే రైట్ బ్యాంకర్కి లేదు. బికాస్ యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద కంపెనీ. కంపెనీ ఒక పర్సన్, ఆర్టిఫిషియల్ పర్సన్ అది. సో కంపెనీతో బ్యాంకర్ ఎంటర్ అయినప్పుడు కాంట్రాక్ట్లో
కంపెనీ దగ్గర నుంచి రికవర్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది, కానీ మీ దగ్గరకు వచ్చి ఇలా కంపెనీలో మీరు కూడా ఓనర్సే కదా, మీరు అమౌంట్ ఇవ్వండి అని అడిగే ఛాన్స్ ఉండదు. అర్థమవుతుందా? దట్స్ వై ముఖేష్ అంబానీ ఆల్సో నాట్ లైబుల్. ఈవెన్ దో అతను కూడా ఓనర్ అయినా కానీ అతను కూడా నాట్ లైబుల్. కంపెనీలో అమౌంట్ ఇస్తే ఇస్తారు, లేదంటే అతను కూడా పే చేయాల్సిన అవసరం లేదు. పర్సనల్గా అతను అసెట్ సేల్ చేయాల్సిన అవసరం లేదు. అవుతుందా? దీన్నే మనం ఏమంటున్నాం? సపరేట్ లీగల్ ఎంటిటీ. అంటే సపరేట్గా కంపెనీకి అంటూ ఒక లీగల్ ఎంటిటీ ఉంది, ఒక ఐడెంటిటీ ఉంది కంపెనీకి. కంపెనీ కెన్ ఎంటర్ ఇన్ తో కాంట్రాక్ట్స్. కంపెనీ కాంట్రాక్ట్స్లో ఎంటర్ అవ్వచ్చు, కంపెనీతో వేరే వాళ్ళు కాంట్రాక్ట్తో ఎంటర్ అవ్వచ్చు. అంతేగాని కంపెనీ కాంట్రాక్ట్స్లో ఎంటర్ అయితే మీరు ఎంటర్ అయినట్టు కాదు, మెంబర్స్ షేర్ హోల్డర్స్ ఎంటర్ అయినట్లు కాదు. సో కంపెనీనే ఎంటర్ అయినట్టు. సో ఏదైనా లైబిలిటీ వచ్చినా కానీ కంపెనీనే లైబుల్ అవుతారు, కానీ మెంబర్స్ కానీ షేర్ హోల్డర్స్ కానీ లైబుల్ అవ్వాల్సిన అవసరం లేదు. క్లియర్? అర్థమైంది అందరికీ? నెక్స్ట్ చూడండి. అంటే ఏంటండి పర్పెచువల్ సక్సెషన్ అంటే ఏంటండి? కంటిన్యూస్ ఏంటి? ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాటా కంపెనీ తెలుసు కదా మీకు? టాటా కంపెనీ ఒక ఫౌండర్ ఎవరండి? రతన్ టాటానా? రతన్ టాటా ఏమైనా స్టార్ట్ చేసింది టాటా కంపెనీని? జేఆర్డి టాటా, జంషెడ్పూర్ సంథింగ్ అలా వస్తుంది మనకి. అంటే వాళ్ళ ఫోర్ ఫాదర్స్ ఉన్నారు అక్కడ. యాక్చువల్గా వాళ్ళ ఫోర్ ఫాదర్స్ యొక్క బిజినెస్ని ఈ క్యారీడ్ అవుట్. అర్థమవుతుందా? వాళ్ళ ఫోర్ ఫాదర్స్ ఉన్నారండి ఆల్రెడీ. వాళ్ళ ఫోర్ ఫాదర్స్ ఏదైతే బిజినెస్ క్యారీ చేస్తున్నారో ఆ బిజినెస్ని నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు క్యారీ చేస్తున్నారు. అర్థమవుతుందా? అంబానీ, ముఖేష్ అంబానీ అయిపోతే తర్వాత ఎవరు వస్తారండి? అనంత్ అంబానీ. అవునా? నెక్స్ట్ జనరేషన్ అంటే ఇక్కడ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీలో మెయిన్ పర్సన్ ఓనర్ కానీ లేదా కంపెనీలో మెంబర్స్ కానీ ఒకవేళ ఎక్స్పైర్ అయిపోతే కంపెనీ కూడా క్లోజ్ చేయాల్సిన అవసరం ఉందా? కంపెనీ క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. కంపెనీ విల్ బి ఇన్ ఎగ్జిస్టెన్స్. కంపెనీ అలాగే రన్ అవుతూనే ఉంటుంది. మెంబర్స్ రావచ్చు, మెంబర్స్ వెళ్ళిపోవచ్చు, బట్ కంపెనీ కెన్ బి స్టేబుల్. కంపెనీ స్టేబుల్గా ఉండొచ్చు, మెంబర్స్తో సంబంధమే లేదు. అవుతుందా? మీరు వాళ్ళ కంపెనీలో షేర్ పర్చేస్ చేశారు, మీరు తర్వాత షేర్స్ అనేది సేల్ చేశారండి, మీరు కంపెనీ నుంచి ఎగ్జిట్ అయిపోయారు. ఎగ్జిట్ అయిపోయినంత మాత్రాన్ని కంపెనీ క్లోజ్ చేస్తారా? అదేంటి, ఒక ఓనర్ వెళ్ళిపోయారు కదా. ఇన్ రియల్ లైఫ్లో ఏంటి, ఓనర్ లేకపోతే బిజినెస్ ఉండదు. బట్ కాకపోతే కంపెనీలో అయితే ఓనర్ లేకపోయినా కానీ పర్లేదు, నెక్స్ట్ ఎవరొకరు టేక్ ఓవర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈవెన్ దో దేర్ ఇస్ నో ఓనర్ లేకపోయినా కానీ కంపెనీని ఏంటండి అంటే ఎనీవన్ కెన్ టేక్ ఓవర్ చేసేసుకొని కంపెనీని రన్ చేయొచ్చు. దాన్ని మనం పర్పెచువల్ సక్సెషన్ అంటున్నాం. ఆ తర్వాత మే హ్యావ్ ద కామన్ సీల్. అవన్నీ ఫీచర్స్ అండి. కామన్ సీల్ అంటే తెలుసా? స్టాంప్ ఉంది కదా, ఆ స్టాంప్ అనేది కంపెనీకి కావాలంటే స్టాంప్ కూడా ఉండొచ్చు, స్టాంప్ కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. సపరేట్ ప్రాపర్టీ. సో కంపెనీ కావాలంటే ఏదైనా ప్రాపర్టీని కంపెనీ కోసమే పర్చేస్ చేయొచ్చు. ఎస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఏదైనా మిషన్స్ పర్చేస్ చేశారండి, కంపెనీ కోసమే పర్చేస్ చేస్తారు. సో కంపెనీ నేమ్ మీద పర్చేస్ చేస్తారు, అంతేగాని ముఖేష్ అంబానీ అలా నేమ్స్ రావు. రిలయన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అలా కంపెనీ నేమ్ వస్తుంది. సో దట్స్ వై ఇట్ కెన్ బి ఏ సపరేట్ ప్రాపర్టీ. అండ్ ద మెంబర్స్ ఆఫ్ ఏ కంపెనీ మే లిమిట్ దేర్ లైబిలిటీ. మెంబర్స్ ఎవరైతే కంపెనీలో ఉన్నారో వాళ్ళ యొక్క లైబిలిటీని లిమిట్ చేసుకోవచ్చు. సో అది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఇంకోటి ఏమి చెప్పామండి? ఆర్టిఫిషియల్ లీగల్ పర్సన్. కంపెనీ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ లీగల్ పర్సన్. ఆ తర్వాత నెక్స్ట్ వన్ ఏంటి? కెపాసిటీ టు షూ అండ్ బీ షూడ్. అంటే ఏంటి? కంపెనీ ఒకరి మీద కేసు ఫైల్ చేయగలదు అండ్ వేరే వాళ్ళు కూడా కంపెనీ మీద కేసు ఫైల్ చేయగలరు. ఇవన్నీ కూడా ఫీచర్స్ ఆఫ్ ఏ కంపెనీ యొక్క ఫీచర్స్ ఇవన్నీ. క్లియర్? అర్థమైందా? నెక్స్ట్ చూడండి. కాన్సెప్ట్ ఆఫ్ కార్పొరేట్ విల్. విల్ అంటే ఏంటో తెలుసా? విల్ 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 ఏంటి? కాలేదు, గట్టిగా చెప్తారా? షీల్డ్. ఎక్కడ విన్నారండి? ఫౌండేషన్ కంపెనీస్ యాక్ట్ అక్కడ నేర్చుకున్నారా మీరు? ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్
చూడండి ఇక్కడ మనకి వీల్ అని ఉంటుంది. వీల్ అంటే స్పెల్లింగ్ ఇక్కడ డిఫరెంట్గా వస్తుంది, నాట్ డబ్ల్యూహెచ్ఈఎల్. నార్మల్ డబ్ల్యూహెచ్ఈఎల్ అంటే ఏంటి? వీల్ అంటే జస్ట్ లైక్ మనకి నార్మల్ వీల్ అంటే మనం అనుకునేది, మనం చెప్పుకునేది కాదు. ఇక్కడ స్పెల్లింగ్ వేరు. ఇక్కడ విఈఐఎల్. వీల్ అంటే ఏంటండి అంటే ఒక పరదా లాగా. పరదా తెలుసా? పరదా అంటే ఏంటి? ఒక ఆనకట్టలాగా, లేకపోతే ఒక లైక్ షీల్డ్ అని కూడా చెప్పొచ్చు. అవునా? అంటే ఇక్కడ మనకి వీల్ అనేది ఏదైతే ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈజ్ ఎ రిలయన్స్ కంపెనీ. రిలయన్స్ కంపెనీ ఉందండి, ఓకేనా? రిలయన్స్ కంపెనీ ఇస్ దే. ఈ రిలయన్స్ కంపెనీ ఏదైతే ఉందో, రిలయన్స్ కంపెనీ ఏంటంటే అంటే బయట మార్కెట్స్తో కాంట్రాక్ట్స్లోకి ఎంటర్ అవుతుంది. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు రిలయన్స్ కంపెనీ మీద ఏదైనా కేసు ఫైలింగ్ జరిగితే, రిలయన్స్ కంపెనీ మీద ఎవరైనా కేసు ఫైల్ చేసినా కానీ, లేదా రిలయన్స్ కంపెనీ ఏదైనా మిస్టేక్ చేసినా కానీ, లేదా రిలయన్స్ కంపెనీలో ఏదైనా లాస్ వచ్చింది, అమౌంట్ అనేది పే చేయాలి. ఎవరు పే చేయాలండి? మెంబర్స్ ఇక్కడ ఉన్నారు, కంపెనీని నడిపిస్తున్నారు ఇక్కడ ఉండి. ఎవరు లైబుల్ ఇప్పుడు? మెంబర్స్ లైబుల్ అవ్వరా? ఎందుకు లైబుల్ అవ్వట్లేదండి అంటే సపరేట్ లీగల్ ఎంటిటీ చెప్పుకున్నామా? అలాగే ఏంటండి అంటే, అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ దెర్ ఈజ్ ఏ కార్పొరేట్ వీల్ బిట్వీన్ ద కంపెనీ అండ్ ది మెంబర్స్. ఇక్కడ ఒక మధ్యలో ఒక పరదలా ఉంటుందండి. మనకి మ్యారేజెస్లో అలా కడుతూ ఉంటారా? ఒక అడ్డు అంటే ఏంటి? యూ కెన్ నాట్ గో బియాండ్ దట్. అర్థమవుతుందా? దాన్ని మనం వీల్ అంటే ఇక్కడ ఏంటి? కంపెనీ మీద ఏదైనా కేసు ఫైల్ చేయాలంటే ఇక్కడ వరకు ఫైల్ చేసుకోండి. యూ కెనాట్ గో అంటే ఇక్కడికి వెళ్ళి ఈ మెంబర్స్ని లైబుల్ చేయడానికి ఛాన్స్ లేదు. వాళ్ళకి ఆల్రెడీ ఒక ప్రొటెక్షన్ అనేది ఉంది. దాన్ని మనం కార్పొరేట్ ఆఫ్ వీల్ అంటాం. మెంబర్స్ ఆర్ ప్రొటెక్టెడ్. దే ఆర్ ప్రొటెక్టెడ్ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ కార్పొరేట్ వీల్. కార్పొరేట్ వీల్ అనే కాన్సెప్ట్ అనేది ఉంది. సో ఈ కాన్సెప్ట్లో దే విల్ బి ప్రొటెక్టెడ్. వాళ్ళకి ప్రొటెక్షన్ అనేది దొరుకుతుంది. బికాస్ కంపెనీ ఈజ్ డిఫరెంట్ కదా. కంపెనీ ఎవరితోనో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయితే కంపెనీనే లైబుల్ అవ్వాలి. సో వై ద మెంబర్స్? వీళ్ళు జస్ట్ రన్ చేస్తున్నారు అంతే బిజినెస్ని. అవునా? క్లియర్? దట్స్ ఇట్. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ కార్పొరేట్ వీల్. సో చూడండి, కార్పొరేట్ వీల్ ది సపరేట్ పర్సనాలిటీ ఆఫ్ ఏ కంపెనీ, లైక్ సపరేట్ లీగల్ ఎంటిటీ అని చదువుకున్నాం మనం. ది సపరేట్ పర్సనాలిటీ ఆఫ్ ఏ కంపెనీ ఈజ్ ఏ స్టాట్యూటరీ ప్రివిలేజ్ అండ్ ఇట్ మస్ట్ బి యూజ్డ్ ఫర్ ద లెజిటిమేట్ బిజినెస్ పర్పస్ ఓన్లీ. అది ఒక స్టాట్యూటరీ ప్రివిలేజ్ అండి, కంపెనీకి ఇచ్చిన ప్రివిలేజ్ అది. ఇదిగోండి కంపెనీస్, మీరందరూ కూడా ఇప్పుడు ఏంటండి అంటే యూ ఆల్ ఆర్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అన్ ఆర్టిఫిషియల్ లీగల్ పర్సన్స్. సో మీ ఇష్టం, మీరు ఎలాగైతే అలా బిజినెస్ చేసుకోండి. సో మంచిగా ప్రాఫిట్స్ అనేది ఎంజాయ్ చేయండి. అలా ఒక స్టాట్యూటరీ ప్రివిలేజ్ ఇచ్చాం మనం కంపెనీస్కి. సో దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి. వేర్ ఏ ఫ్రాడ్లెంట్ అండ్ డిసానెస్ట్ యూజ్ ఈజ్ మేడ్ ఆఫ్ ద లీగల్ ఎంటిటీ, ద ఇండివిజువల్ కన్సర్న్ విల్ నాట్ బి అలౌడ్ టు టేక్ ద షెల్టర్ బిహైండ్ ద కార్పొరేట్ పర్సనాలిటీ. బట్ మనం కార్పొరేట్ వీల్ అంటే ఏం చెప్పామండి? అల్టిమేట్గా మన మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, మన కంపెనీలో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మెంబర్స్కి మనం ఏం చేస్తున్నాం? ప్రొటెక్షన్ ఇస్తున్నాం. బట్ ఒక టైంకి ఏంటండి అంటే ఆ ప్రొటెక్షన్ అనేది వాళ్ళకు ఉండదు. ఒక టైంకి దిస్ ప్రొటెక్షన్ విల్ నాట్ బి అవైలబుల్. ఎప్పుడు సార్ అంటే, ఇక్కడ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దే ఆల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్. ఒక ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్, ఫ్రాడ్ చేస్తున్నారండి. ఫ్రాడ్ అంటే లైక్ ఏంటి? ఇల్లీగల్గా చేయొచ్చు, లేదా అమౌంట్ ఏదైతే ఉందో కంపెనీలో ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ అసలు రెవెన్యూనే లేదు, కానీ రెవెన్యూ ఉన్నట్టుగా చూపిస్తున్నారు. రెవెన్యూ ఈజ్ నిల్, బట్ రెవెన్యూ ఉన్నట్టు చూపిస్తున్నారు. ప్రాఫిట్ ఉన్నట్టు చూపిస్తున్నారు. అలా ఫ్రాడ్లెంట్గా ఫైనాన్షియల్స్ ప్రిపేర్ చేస్తున్నారు. అలా ప్రిపేర్ చేసి కంపెనీ కనుక రన్ చేశారని తెలిసింది అనుకోండి, దెన్ ఇప్పుడు కంపెనీని లైబుల్ చేయాలి కదా, కంపెనీ పేమెంట్ చేయాలి, ఎవరి అమౌంట్ వాళ్ళకి ఇచ్చేసేయాలి. అప్పుడు కంపెనీ లైబుల్ అవ్వదు, మెంబర్స్ లైబుల్ అవుతారు. ఎందుకు? దే ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్. అలాంటి టైమ్స్లో మాత్రం ఈ కార్పొరేట్ వీల్ ఏదైతే ఉందో ఈ కార్పొరేట్ వీల్ని మనం లిఫ్ట్ చేసేస్తాం. విల్ రిమూవ్ దిస్. ఆ ప్రొటెక్షన్ తీసేస్తాం. ఇంకా కంపెనీ మెంబర్స్ ఇప్పుడు ఇద్దరు కూడా ఈక్వల్ అవుతారు, అంటే మెంబర్స్ కూడా లైబుల్ అవుతారు. ఒక టైం వరకు కార్పొరేట్ వీల్ ఉంటుంది అండ్ ఇట్ విల్ గివ్ ద ప్రొటెక్షన్ టు ద మెంబర్స్. అంటే మెంబర్స్ ప్రొటెక్షన్ అంటే మెంబర్స్ అసలు లైబుల్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఇన్ కేస్ ఆఫ్ సమ్ సిచ్యువేషన్స్, కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఇప్పుడు చదవబోతున్నాం మనం అవి. ఆ సిచ్యువేషన్స్లో మాత్రం ఈవెన్ దో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈవెన్ దో
లైక్ సపరేట్ లీగల్ ఎంటిటీ ఉన్నా కానీ కంపెనీ, దిస్ కార్పొరేట్ విల్ బి లిఫ్టెడ్ అండ్ మెంబర్స్ని మనం పట్టుకెళ్ళి ఇంప్రిజన్మెంట్ జైల్లో వేయచ్చు, లైక్ పనిష్మెంట్ అనేది ఇవ్వచ్చు. బికాజ్ ఎందుకు పనిష్మెంట్ ఇస్తున్నాం? ఫ్రాడ్లెంట్గా చేశారు వాళ్ళు ఫ్రాడ్లెంట్గా కాకుండా మంచిగా బిజినెస్ చేశారనుకోండి, అసలు వాళ్ళని మనం లైబుల్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? బట్ ఎప్పుడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముఖేష్ అంబానీని మీరు లైబుల్ చేశారు ఎప్పుడన్నా? లైక్ కోర్టులో కేసు ఫైల్ అయింది ఎప్పుడు వచ్చిందా? ముఖేష్ అంబానీ మీద రాలేదు. విజయ్ మాల్యా మీద వచ్చిందా? విజయ్ మాల్యా మీద వచ్చిందా? ఎందుకండి అతని కంపెనీ మీద రావాలి కదా, విజయ్ మాల్యా మీద ఎందుకు వస్తుంది? బికాజ్ హీ డన్ ఏ ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్. దట్స్ వై అతని కంపెనీ మీద కేసు ఫైల్ అవ్వలేదు, అతని మీద కేసు ఫైల్ అయింది. రిలయన్స్ మీద చాలా కేసెస్ ఫైల్ అయ్యాయి, కానీ అవన్నీ ముఖేష్ అంబానీ మీద ఫైల్ అవ్వలేదు. ఎందుకు? హీ డిడెంట్ డన్ ఏ ఫ్రాడ్లెంట్ యాక్టివిటీ. కంపెనీ మిస్టేక్ చేసింది కాబట్టి కంపెనీ మీద కేసు ఫైల్ అవుతుంది, నాట్ ఆన్ ముఖేష్ అంబానీ. చూద్దా సేమ్ ద థింగ్ ఇక్కడ. ఫ్రాడ్లెంట్ యాక్టివిటీ చేయనంత వరకు కూడా మెంబర్స్ లైబుల్ అవ్వరు, బట్ వన్స్ ఫ్రాడ్లెంట్ యాక్టివిటీ జరిగిందని తెలిస్తే మెంబర్స్ కూడా లైబుల్ అవ్వాల్సి వస్తుంది. దట్స్ ఇట్. సో కోర్టులో కొన్ని కేసెస్ జరిగాయండి. ఆ కేసెస్లో చూడండి, ఇన్ ది ఫాలోయింగ్ సర్కమ్స్టెన్సెస్ డిఫరెంట్ కోర్ట్స్ ఫౌండ్ ఇట్ నెససరీ టు లిఫ్ట్ ద కార్పొరేట్. కొన్ని కోర్టు కేసెస్ ఉన్నాయి. ఆ కోర్టు కేసెస్లో వాళ్ళందరూ ఏం చేశారంటే నిజంగా కార్పొరేట్ వీల్ని తీస్తారు. కార్పొరేట్ వీల్ తీసేసి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ లైబుల్ చేస్తారు. అదేంటనేది చూద్దాం చూడండి. సో నెససరీ టు లిఫ్ట్, కంపల్సరీగా కార్పొరేట్ వీల్ రిమూవ్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అండ్ పనిష్ ద యాక్చువల్ పర్సన్స్, ఎవరైతే మిస్టేక్ చేశారో ఆ పర్సన్స్ని పనిష్మెంట్ కూడా ఇవ్వాల్సి వచ్చిందండి. హూ డిడ్ ద రాంగ్ అండ్ అన్లాఫుల్ యాక్ట్ అండర్ ద నేమ్ ఆఫ్ ద కంపెనీ. నేమ్ యొక్క అంటే కంపెనీ నేమ్ చెప్పి కంపెనీ యొక్క నేమ్ ముసుగులో వీళ్ళు మిస్టేక్ చేస్తున్నారు, లేదా వీళ్ళు ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్ చేస్తున్నారు. సో దట్స్ వై అలాంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకొని పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో అవన్నీ మనకి చాలా డిఫరెంట్ జడ్జ్మెంట్స్లో వచ్చిందండి. ఆ జడ్జ్మెంట్స్ ఏంటనేది ఒకసారి మనం చదువుదాం, ఓకేనా? నౌ వీఆర్ గోయింగ్ టు స్టడీ లైక్ వాట్ ఆర్ ద సిచ్యువేషన్స్ వేర్ ద కోర్టు డిక్లేర్డ్ దట్. కోర్టు డిక్లేర్ చేసింది, ఇప్పుడు మనం చదువుకునే సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిచ్యువేషన్స్లో కోర్టు డిక్లేర్ చేసింది ఏమని, లైక్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో దే విల్ బి లైబుల్ నాట్ ది కంపెనీ అని డిక్లేర్ చేశారండి. ఆ డెసిషన్స్ ఏంటి, ఆ జడ్జ్మెంట్స్ ఏంటి అనేది విల్ స్టార్ట్. ఓకే, కార్పొరేట్ వీల్ గురించా? ఇదేనండి కార్పొరేట్ వీల్ అంటే ఏంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, కంపెనీలో ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. కంపెనీ లాసెస్ వస్తున్నాయండి. కంపెనీ ఆల్రెడీ ఒక బ్యాంక్ లోన్ తీసుకుని ఉంది. ఇప్పుడు బ్యాంక్ లోన్ పే చేయాలని వెళ్తాం మనం, బట్ లాసెస్ వల్ల పే చేయలేకపోతున్నాం. కంపెనీ పే చేయట్లేదు కదా అని బ్యాంకర్ మీ దగ్గరకు వచ్చి మెంబర్స్ దగ్గరకు వచ్చి అమౌంట్ అడుగుతారా? అమౌంట్ అడగకూడదు. ఎందుకు? మెంబర్స్ వరకు వెళ్ళాలంటే మధ్యలో ఒక ప్రొవిజన్ ఉంది. ఆ ప్రొవిజన్ ఏంటి? కార్పొరేట్ వీల్. అవుతుందా? కార్పొరేట్ వీల్ అనే ఒక ప్రొవిజన్ ఉంది కాబట్టి మెంబర్స్ దగ్గరకు వెళ్ళలేరు, బ్యాంకర్ వెళ్ళలేరు. అర్థమవుతుందా? సో ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఫ్రాడ్లెంట్ యాక్టివిటీ చేసి సమ్ లైక్ ఫ్రాడ్లెంట్గా ఫైనాన్షియల్స్ చూపించి బ్యాంక్ లోన్ తీసుకున్నారు. డైరెక్టర్స్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఫైనాన్షియల్స్ ప్రిపేర్ చేశారు. ఆ ఫైనాన్షియల్స్ ఎలా ప్రిపేర్ చేశారు? ఫ్రాడ్లెంట్గా, అంటే లేని ఇన్ఫర్మేషన్ కూడా ఉన్నట్టుగా హెవీ ప్రాఫిట్స్ వచ్చినట్టుగా చూపించారు, బట్ నిజంగా అక్కడ లేవు అంత ప్రాఫిట్స్. అలా చూపించి బ్యాంక్ లోన్ తీసుకున్నారు. ఇప్పుడు బ్యాంకర్ డైరెక్ట్గా మెంబర్స్ దగ్గరికి వచ్చి అమౌంట్ అడగవచ్చు. ఎందుకు? దే ఇన్వాల్వ్డ్ ద ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్. సో కంపెనీ నేమ్ని బేస్ చేసుకొని వాళ్ళు అలాగా ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్ చేయడానికి ఛాన్స్ లేదు. దాన్ని మనం లిఫ్టింగ్ ఆఫ్ కార్పొరేట్ వీల్ అంటాం. ఓకేనా? ఎగ్జాంపుల్ ఇప్పుడు చదువుకునేవన్నీ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అండి. ఇప్పుడు మనం ఏదైతే చదవబోతున్నామో ఇవన్నీ కూడా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ ప్రొడక్షన్ ఆఫ్ రెవెన్యూ. ది కోర్ట్ మే ignore the separate legal entity status of the company where it is used for the tax evasion or circumventing the tax obligations. ఏంటని అంటే ఫర్ ఎగ్జాంపుల్ XYZ అని ఒక కంపెనీ ఉందండి. ఈ కంపెనీలో ప్రాఫిట్స్ వచ్చాయి. ప్రాఫిట్స్ మీద ఏం పే చేయాలి? ట్యాక్స్ పే చేయాలి. బట్ కాకపోతే ఏంటని అంటే దిస్ కంపెనీ ఈజ్ ట్రయింగ్ టు అవాయిడ్ ది ట్యాక్సెస్ పేయకుండా ట్యాక్సెస్ కొంచెం తగ్గించడం కానీ, లేదా ట్యాక్సెస్ అవాయిడ్ చేసే విధంగా సమ్ గ్యాంబ్లింగ్ చేస్తున్నారు. ఏదో లేని ఇన్ఫర్మేషన్ కూడా ఉన్నట్టు చూపించి
సో ట్యాక్సెస్ అనేది తగ్గించుకుంటున్నారు. అలా ఎవరు చేస్తున్నారు? డైరెక్టర్స్ కావచ్చు, మెంబర్స్ కావచ్చు, ఎవరైతే చేస్తున్నారో ఇలా ఏంటి, దే ఆర్ ట్రయింగ్ టు ఎస్కేప్ ద ట్యాక్స్ని ఎస్కేప్ చేద్దామని అనుకుంటున్నారు. అలా ఎప్పుడైతే ట్యాక్స్ని ఎస్కేప్ చేశారని తెలిసిందో అప్పుడు ఏంటండి అంటే డైరెక్ట్గా కంపెనీని వచ్చి అడగాల్సిన అవసరం లేదు. అక్కడ మెంబర్స్ ఎవరైతే అలా చేశారో, మెంబర్స్ ఎవరైతే అలా చేయించారో ఆ మెంబర్స్ని తీసుకెళ్ళి మీరు ఆ ట్యాక్స్ పేమెంట్ కావచ్చు లేదా పనిష్మెంట్ కానీ ఇవ్వచ్చు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, కార్పొరేట్ వీల్ అని మనం ఏదైతే చెప్పామో ఆ కార్పొరేట్ వీల్ తీసేస్తున్నాం. ఇప్పుడు మెంబర్ ఈజ్ డిఫరెంట్, ఓనర్స్ ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ద కంపెనీ మెంబర్స్ వేరు కాదు. ఇప్పుడు ఎందుకు, మెంబర్స్ ఇంటెన్షనల్గా కావాలని గవర్నమెంట్కి వెళ్ళాల్సిన ట్యాక్స్ని కట్ చేయించారు కాబట్టి దే విల్ బి లయబుల్ ఫర్ ద పనిష్మెంట్. ఓకేనా? దిస్ ఇస్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్. ఏంటండి, ప్రొటెక్షన్ ఆఫ్ రెవెన్యూని ప్రొటెక్ట్ చేయడానికి కావాలంటే గవర్నమెంట్ ఎప్పుడైనా కానీ కార్పొరేట్ వీల్ని లిఫ్ట్ చేయొచ్చు. లైక్ ట్యాక్సెస్ పేమెంట్స్ కావచ్చు, వీటికి రిలేటెడ్గా ఎప్పుడైనా సరే గవర్నమెంట్కి రావాల్సిన ఫండ్ రాలేదని తెలిస్తే కార్పొరేట్ వీల్ లిఫ్ట్ చేసి మెంబర్స్ని కూడా లైబుల్ చేయొచ్చు. ముఖేష్ అంబానీ ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్సెస్ పే చేయాలి, చాలా తక్కువ ట్యాక్సెస్ పే చేస్తున్నారంటే అప్పుడు మనం రిలయన్స్ కంపెనీని అనం, ముఖేష్ అంబానీని అంటాం. సో ముఖేష్ అంబానీ డన్ లైక్ దిస్, సో హీ డిడెంట్ పే ద ట్యాక్సెస్, ఇతను సగం ట్యాక్సెస్ పే చేశారు అని మనం ముఖేష్ అంబానీ అని అంటాం. ఎందుకు, హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్, హీ ఈస్ ద మెయిన్ పర్సన్, దట్స్ వై హీ విల్ బి లైబుల్ ఫర్ ద పనిష్మెంట్. ఓకేనా? సో ప్రొటెక్షన్ ఆఫ్ రెవెన్యూ కోసం వీ కెన్ లిఫ్ట్ ద కార్పొరేట్ వీల్ అనేది లిఫ్ట్ చేయొచ్చు అండి. ఆ తర్వాత డిటర్మినేషన్ ఆఫ్ ది ఎనిమీ క్యారెక్టర్ ఆఫ్ ది కంపెనీ. ఎనిమీ కంట్రీ అంటే తెలుసా మీకు? ఎనిమీ కంట్రీ ఫౌండేషన్లో చదివి ఉంటారు. ఏంటండి, ఏలియన్ కంట్రీ ఆర్ ఏలియన్ ఎనిమీ, ఇలా విన్నారా? ఏలియన్ ఎనిమీ అంటాం మనం. అంటే ఏంటో తెలుసా? పాకిస్తాన్, చైనా. ఎందుకు పాకిస్తాన్ ఏంటి? అని ఎవరు చెప్పారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా పాకిస్తాన్ ఎనిమీ కంట్రీసా? ఇండియా చైనా ఎనిమీ కంట్రీసా? అసలు ఏలియన్ కంట్రీసా కాదా? ఫర్ ఎగ్జాంపుల్ అది చెప్పారు మీరు, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పారా, ఇలా ఉండొచ్చు అని చెప్పారా, కానీ రియల్ అయితే కాదు, అంతేనా? ఓకే, రియల్ కాదండి అలాగా. చదువుతున్నా, ఏలియన్ కంట్రీ ఆర్ మనకి ఏంటంటే అంటే ఎనిమీ కంట్రీ అనేది ఏదైతే ఉందో, ఎనిమీ కంట్రీ ఆర్ ఏలియన్ ఎనిమీ కంట్రీ అంటాం. ఇది ఎవరు డిసైడ్ చేస్తారు ఏంటంటే, ఇట్ వాజ్ డిసైడెడ్ బై ద గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. ఎప్పుడు డిసైడ్ చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి రష్యాకి వార్ జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్. ఫర్ ఎగ్జాంపుల్ వార్ జరుగుతుంటే రష్యన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, రష్యన్ కంట్రీ రిలేటెడ్గా ఏదైతే థింగ్స్ ఉన్నాయో వాటి రిలేటెడ్గా మీరు కాంట్రాక్ట్స్లో ఎంటర్ అవ్వకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారండి, మీరేంటి, మీకు రష్యాలో ఒక కాంట్రాక్టర్ ఉన్నారు, మీకు ఫర్ ఎగ్జాంపుల్ రష్యా నుంచి మీరు టాయ్స్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, కిడ్స్ టాయ్స్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. అయితే రష్యాతో గొడవ జరుగుతున్నప్పుడు కూడా మీరేంటి, అతనితో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యి సో మళ్ళీ టాయ్స్ పంపించండి అంటున్నారు, మీరు అతనికి అమౌంట్ పంపిస్తున్నారు. చెప్పండి, ఆల్రెడీ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది ఏమని, రష్యా అనేది మనకి ఎనిమీ కంట్రీ, వాళ్ళతో ఇప్పుడు ప్రజెంట్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతుందని చెప్పారు, అయినా మీరు ఎంటర్ అవుతున్నారు. అంటే మీరు ఎంటర్ అవుతున్నారంటే మీరు లైబుల్ అవుతారు లేదా? మీ పనిష్మెంట్ ఉంటుంది. ఎందుకు, రష్యాతో గొడవ జరుగుతున్నప్పుడు మన ఇండియన్ సీక్రెట్స్, మేబీ ఇండియన్ రిలేటెడ్గా మనకి ఏదైతే సీక్రెట్స్ ఉన్నాయో లేదా ఇండియన్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి రష్యాకు వెళ్ళకూడదు. ఇప్పుడు కాంట్రాక్ట్లో ఏంటి, అతను బై ఛాన్స్ జరగచ్చు కదా, కాంట్రాక్ట్లో మీకు ఏంటి, టాయ్స్ అన్ని ఫ్రీగా డెలివరీ చేస్తాం, సో ఇండియా దగ్గర ఎలాంటి మిజైల్స్ ఉన్నాయి చెప్పండి అని వాళ్ళు అడిగారండి. మీరు చెప్పడానికి ఛాన్స్ ఉందా లేదా? దట్స్ వై అసలు కాంట్రాక్ట్స్ ఏది ఎంటర్ అవ్వద్దు అని స్ట్రిక్ట్గా వార్నింగ్ ఉంటుంది మనకు గవర్నమెంట్ నుంచి. అంటే ఇట్ వాజ్ డిక్లేర్డ్ బై ద గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంది అది ఎనిమీ కంట్రీయా కాదా అనేది. ఓకేనా, క్లియర్? ఇక్కడ పాయింట్ ఏంటండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉందండి, ఇండియన్ కంపెనీ ఒకటి ఉంది, బట్ ఇందులో మెంబర్స్ ఉన్నారు, టోటల్ 5 మెంబర్స్ ఉన్నారు. ఇందులో 2 పర్సన్స్ రష్యాకి చెందిన వాళ్ళు, మిగతా వాళ్ళు ఇండియన్స్.
2 persons are related to the Russian. సో ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడైతే మనకు చూడండి ఎనిమీ క్యారెక్టర్ ఆఫ్ ద కంపెనీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటి ఇండియన్ కంపెనీనా కాదా? యాక్చువల్గా ఇది ఇండియన్ కంపెనీనే. లేదా మెజారిటీ రష్యన్ పీపుల్ 3 మెంబర్స్ ఉన్నారు, ఇండియా పీపుల్ 2 మెంబర్స్ ఉన్నారు. ఇది ఇండియన్ కంపెనీ. ఇప్పుడు వార్ జరుగుతుంది, మన ఇండియాకి రష్యాకి వార్ జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటండి, ఇది ఇండియన్ కంపెనీ కదా, మనం ఇండియన్ కంపెనీ అని అనుకుంటున్నాం. బట్ కాకపోతే సో ఇండియన్ కంపెనీకి అంటూ మనకేంటి ఇండియాలో ఇప్పుడు ఇండియన్ కంపెనీ కాబట్టి సో యాజ్ ఎ పర్సన్ మిస్టర్ ఏ కెన్ గో టు ద ఇండియన్ కంపెనీ అండ్ ఎంటర్ ఇన్ టు ద కాంట్రాక్ట్. ఓకేనా? ఇండియన్ కంపెనీతో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వచ్చు. రష్యాతో వార్ జరుగుతున్నా కానీ ఇండియన్ కంపెనీ కాబట్టి ఎంటర్ అవ్వచ్చు. అవునా కదా? బట్ కాకపోతే ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇలా ఏలియన్ ఎనిమీ కంట్రీస్తో మనం ఎప్పుడన్నా వార్ జరిగితే దెన్ మనం ఏంటండి అంటే కంపెనీ యొక్క కార్పొరేట్ వీల్ రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేసేసి ఇందులో ఉన్న మెంబర్స్ ఎవరో చెక్ చేయాలి. ఇందులో ఉన్న మెంబర్స్ ఎవరండి? రష్యన్ పీపుల్ కదా. రష్యన్ పీపుల్తో మీరు ఆటోమేటిక్గా కాంట్రాక్ట్లో ఎంటర్ అవుతున్నట్లే. దట్స్ వై ఎప్పుడైతే ఏలియన్ ఎనిమీ యొక్క క్యారెక్టర్ అనేది డిసైడ్ చేయాలంటే ఈ కంపెనీ ఏలియన్ కంపెనీయా కాదా అనేది డిసైడ్ చేయాలంటే యూ నీడ్ టు లిఫ్ట్ ద కార్పొరేట్ వీల్. ఇప్పుడు కార్పొరేట్ వీల్ లిఫ్ట్ చేసామనుకోండి, మెంబర్స్ కనిపిస్తారు, మనకి కంపెనీ కనిపించదు. మెంబర్స్ కనిపిస్తే అందులో మెజారిటీ మెంబర్స్ రష్యన్ పీపులే ఉన్నారు. అప్పుడు మీరు అది ఇండియన్ కంపెనీ ఎలా అంటారు? రష్యన్ కంపెనీ అనే చెప్పాలి. టిల్ ద వార్ కంప్లీట్స్. వార్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా దట్ కెనాట్ బి ట్రీటెడ్ యాజ్ అన్ ఇండియన్ కంపెనీ, దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ది ఏలియన్ కంపెనీ లైక్ రష్యన్ కంపెనీ. ఓకేనా? సో రష్యన్ కంపెనీతో ఆటోమేటికల్గా యూ కెనాట్ ఎంటర్ ఇన్ టు ద కాంట్రాక్ట్. అవుతుందా? అది ఇండియాలోనే ఉంది, ఇండియాలో ఎస్టాబ్లిష్ అయింది, కంపెనీస్ యాక్ట్లో ఫాలో అయింది. బట్ కాకపోతే అందులో ఉన్న మెంబర్స్ 3 మెంబర్స్, మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ రష్యన్ పీపుల్. సో ఇలా ఏలియన్ మనకి రష్యాతో మనకి ఫర్ ఎగ్జాంపుల్ వార్ జరుగుతున్నప్పుడు వీ నీడ్ టు రిమూవ్ ద కార్పొరేట్ విల్. అసలు కంపెనీ యొక్క స్టేటస్ అనేది రిమూవ్ చేసేసి అందులో ఉన్న మెంబర్స్ ఎవరో చెక్ చేయాలి అంటున్నారండి. దిస్ ఇస్ ద సెకండ్ ఎగ్జాంపుల్. వెన్ వీ విల్ రిమూవ్ ది కార్పొరేట్ వీల్ ఎప్పుడు రిమూవ్ చేస్తాం అనేది దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. అర్థమవుతుందా? చూడండి, టోటల్గా వి స్టార్టెడ్ విత్ ద బేసిక్స్ లైక్ కంపెనీ అంటే ఏంటి. సో చెప్పండి, కంపెనీస్ యాక్ట్లో టోటల్గా ఎన్ని చాప్టర్స్ ఉంటాయి? 29 చాప్టర్స్ ఉన్నాయి, 470 సెక్షన్స్ ఉన్నాయి, అండ్ టోటల్గా ఇట్ వాస్ గివెన్ ఇన్ ది 7 షెడ్యూల్స్. ఓకేనా? 7 షెడ్యూల్స్, 29 చాప్టర్స్, 470 సెక్షన్స్. ఇవన్నీ ఫీచర్స్ ఆఫ్ ది కంపెనీకి ఉండాల్సిన ఫీచర్స్ అండి. ఆ తర్వాత మనం కార్పొరేట్ వీల్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. ఆ కార్పొరేట్ వీల్ని ఎప్పుడు తీసేయాలి అనేది డిస్కస్ చేస్తున్నాం. అండ్ అవి కూడా రియల్ కోర్ట్ జడ్జిమెంట్స్. ఇవన్నీ కూడా ఈ కోర్ట్ జడ్జిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి మనం డిస్కస్ చేస్తున్నాం ఎట్ ప్రజెంట్. ఓకేనా? ఓ క్లియర్? సరే, రివైజ్ చేసుకోండి. ఇంతవరకు ఏదైతే టాపిక్ మనం డిస్కస్ చేసామో జస్ట్ రివైజ్ ఇట్ వన్స్ వెన్ యూ హ్యావ్ ద టైమ్. అండ్ నెక్స్ట్ క్లాస్లో మనం రిమైనింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్. ఓకేనా? Shall we close for today? Yes. Thanks everyone. Bye. We'll meet in the next class. Morning,